రైట్, కౌశిక్ రెడ్డి మాట్లాడేటువంటి మాటలకి బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే దానికి అంతకంతకు సమాధానం చెప్తామంటున్నారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. ఎస్, ప్రస్తుతానికి ఎన్ఎస్ఐ పిలుపునిచ్చింది కౌశిక్ రెడ్డి ఇంటి ముట్టడి కార్యక్రమానికి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసినటువంటి ఆరోపణలకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్, మనతో పాటుగా ఫోన్ లైన్ లో ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవెల్లి వెంకటస్వామి సిద్ధంగా ఉన్నారు. ఎస్ వెంకటస్వామి గారు, ఏంటి ఇప్పుడు కౌశిక్ రెడ్డి నివాసం ముట్టడి కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. ఇప్పటికే అక్కడి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. గతంలో అరకపూడి గాంధీ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆయన నిరసనని, ఆయనకున్నటువంటి ఆగ్రహాన్ని వెలుగక్కారు. ఇప్పుడు మీరు వెళ్తున్నారు, ఏం చేయబోతున్నారు? కౌశిక్ రెడ్డి పైన ఎటువంటి డిమాండ్స్ ఉన్నాయి? ముందుగా నమస్కారాలు సార్. నిన్న రాత్రి మీరు చూసినారు ముఖ్యమంత్రి గారి మీద ఎటువంటి అనిష్ట వ్యాఖ్యలు చేసిండో. నిరాధారమైన వ్యాఖ్యలు, ఇష్టం వచ్చినట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అట్లా మాట్లాడటం కూడా మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సార్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి విద్యార్థి ఈరోజు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము ఎన్ఎస్ఏ తరఫున రాష్ట్ర నిరసనకి పిలుపునిస్తాం సార్. దాంట్లోనే భాగంగా కూడా మేము ఈరోజు దిష్టిబొమ్మ దహనానికి పోతా ఉన్నాం. మేము డిమాండ్ చేస్తున్నలా ఒకటే, వారు ఏదైతే కౌశిక్ రెడ్డి ఒక చిల్లర్ గా ఒక థర్డ్ క్లాస్ ఒక వేస్ట్ ఫెలో ఒక ఎమ్మెల్యేగా వాడి దానికి సరిపోడు. ఇప్పుడు కూడా చదువుకున్న వ్యక్తిగా నేను కొన్ని విషయాలు మాట్లాడకూడదు. ఆయన ఒక పెద్ద స్థాయిలో ఉండి అయినా కూడా ఆ దొంగ గురించి నేను ఈ రోజు ఇట్లా మాట్లాడడం జరుగుతుంది సార్. వాడు వెంటనే ముఖ్యమంత్రి గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. వాడు కానీ క్షమాపణ చెప్పని తరుణంలో రాష్ట్రంలో వాడు ఎక్కడికి పోయినా, అది హుజూరాబాద్ కానీ హైదరాబాద్ కానీ ఎక్కడికి పోయినా కూడా వాడిని ఎన్ఎస్ఏ నాయకులము అడ్డుకుంటాము, గుడ్లతోటి చెప్పులతోటి కొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను సార్. రైట్, కౌశిక్ రెడ్డి అంటున్న మాట ఏంటంటే 16 మంది ఉన్నారు, 16 మందితో నువ్వు తిరుగుతున్నావు, లెక్క కూడా చెప్పగలుగుతాను, దుబాయ్లో ఎక్కడున్నావు, జూబ్లీహిల్స్లో ఎక్కడున్నావు అనేటువంటి కొన్ని పదాలు కూడా మాట్లాడాడు ఆయన. సో ఆయనకి లెక్క కూడా ఉంది. నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వచ్చినా నీ చిట్టా మొత్తం నాకు తెలుసు అన్నట్టుగా, నేను డైరెక్ట్గా ఆరోపణ కాదు పక్కా వాస్తవమే చెప్తున్నా, ఇన్వెస్టిగేషన్ చేసుకున్నా కూడా ఇదే తేలుతుంది అని కరాఖండిగా మాట్లాడుతున్నారు ఆయన. సార్ 16 మంది అని అసలు వాడి మాట్లాడడానికి నోరెట్లు వస్తుంది సార్? వాడికి నోరా లేకపోతే డ్రైనేజ్ అది 16 మంది అని ఏ విధంగా అంటారు సార్? దొంగవాడు ముఖ్యమంత్రి గారు బయటికి వెళ్తే ప్రోటోకాల్స్ అన్ని ఎట్లుంటాయి సార్? ఒక ప్రోగ్రామ్కి వెళ్తేనే ఎట్లుంటది? అసలు ఎంత హీనంగా మై హోమ్ ఎక్కడికో వెళ్ళిందని చెప్పి ఇట్లా 16 మంది అని చెప్పి మిస్ ఇండియాలు అని చెప్పి ఏదైతే బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తుండో పాడి కౌశిక్, అటెన్షన్ కోసం చేస్తుండో మాకు కూడా అర్థమవుతుంది. రాష్ట్రం మొత్తం నన్ను చూడాలనో లేకపోతే తను ఎవరైనా 4 దెబ్బలు పడాలనో లేకపోతే ఇంకొకలాగా చేయాలనో ఆయన చేస్తుండో మాకు అర్థమవుతుంది, స్టంట్లన్నీ అర్థమవుతుంది. కానీ దానికి కూడా మేము కరెక్ట్ గా బుద్ధి చెప్పాలని ఇంకోసారి ఈ ఎటువంటి అసాధ్యమైనటువంటి ఒక పూర్తిగా అబద్ధపు మాటలు మాట్లాడారని మీరు చెప్తున్న నేపథ్యంలో చట్టం ఉంది, ప్రభుత్వం మీది ఉంది కాబట్టి డైరెక్ట్ గా మీరు యాక్షన్ తీసుకోవచ్చు, నిరాధారమైనటువంటి ఆరోపణలుగా రూపంలో తీసుకోవచ్చు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ నాయకులు, మా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఐకాను. ఆయన ఇప్పుడు మాకు ఇంటికి పెద్దలాంటి వ్యక్తి ఆయన మీద వ్యాఖ్యలు అంటే మేము నిరసన తెలియజేస్తాం కదా, దాన్నే చేస్తున్నాం మేము కూడా. ఓకే, ఆయన అర్ధరాత్రి 2 గంటలకి కూడా మై హోమ్కి వెళ్తున్నారు. ప్రైవేట్ హ్యాకర్స్ అంటున్నారు, ప్రైవేట్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నాడు. ఒక వ్యక్తిని, ఒక హీరోయిన్ ఆల్రెడీ ట్రాప్ చేసి 2 గంటలకి ఆ మై హోమ్ భుజాలన్నటువంటి హీరోయిన్ ఇంటికి వెళ్తున్నాడు అన్నటువంటి మాటల్ని కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి దీన్ని? యూజ్లెస్ ఫెలో సార్. అసలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అంత పై స్థాయి వ్యక్తిని అంత కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అన్ని ఒడిచొడుకులు జీవితంలో చూసి జైలులకు పోయి ఇంత వేసి రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోవాలని చెప్పేసి ఆయన ఆహార్యలు కష్టపడతా ఉంటే ఈ దేశానికి మన కులగణన కానీ, బీసీ ఎస్సీ వర్గీకరణ కానీ, బీసీ అంశం కానీ ఎంత పోతుంది సార్? విద్యార్థులకు కానీ ఇవన్నీ ఆడు మర్చిపోయి అనవసరమైన వ్యాఖ్యలు 16 మంది. అసలు నాకైతే ఆ వ్యాఖ్యలు ఉంటుంటేనే ఒళ్ళు కంపరమేస్తుంది. వాడు ఎట్లా మాట్లాడిందో నాకు అసలు వాడు మనిషి లేకపోతే వాడు ఇప్పుడు మీకు ఇంకో ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఉన్నారు. గతంలో అరకపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి సమయంలో కార్యకర్తల మధ్య గొడవ తలెత్తడం చూసాం. ఇప్పుడు మీరు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకొని వారు కౌశిక్ రెడ్డికి మద్దతుగా నిలబడుతున్నారు. అంతా మీరు రాష్ట్ర వ్యాప్తంగా వానికి మద్దతుగా నిలిచారంటే వాళ్ళంతా వెదవలేరు. ఆ బీఆర్ఎస్ వాళ్ళకి అంత రిమార్క్ లేదు.
ఇళ్ళకో వాళ్ళ అమ్మకో వాళ్ళ ఏనో తీసుకొని మాట్లాడుతూ ఊకుంటారు వాళ్ళు కూడా చెత్త కొడుకులు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయనలో వాళ్ళ అమ్మ ఎవరన్నా ఇట్లనే మాట్లాడితే ఊకుంటారా? వాళ్ళని ఎట్లా సపోర్ట్ చేస్తారు సార్? ఇప్పుడు చట్టం ప్రకారంగా మీరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. 100% కమిషనర్ గారికి ఆ వ్యాఖ్యల గురించి మేము ఇస్తాం సార్. దాంతో పాటు నిరసన తెలియజేసే అది హక్కు మాకు ఉంది కాబట్టి, మా ముఖ్యమంత్రి గారిని అన్నారు కాబట్టి 100% గా మేము దానిపైన నిరసనకి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తాం సార్. థ్యాంక్ యూ వెంకటస్వామి గారు. సో ఇది కౌశిక్ రెడ్డి నివాసానికి సంబంధించి ముట్టడికి పిలిపించినటువంటి ఎన్ఎస్ఐ వర్షన్. సో చాలా క్లియర్గా చెప్తున్నారు, మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము, ఎక్కడికి వెళ్ళినా వెంబడిస్తామనేటువంటి మాట ఎన్ఎస్ఐ శ్రేణులు మాట్లాడుతున్నారు. కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర నుంచి మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు. పెట్రిషా, సో ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఎటువంటి హై టెన్షన్ నెలకొంది. కౌశిక్ రెడ్డి నివాసానికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చాలా పెద్ద ఎత్తున చేరుకున్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా అరకప్పటి గాంధీ పైనే సవాల్ చేయడంతో అరకప్పటి గాంధీ అక్కడికి చేరుకొని ఒక హై టెన్షన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఎలా ఉండబోతోంది, ఎటువంటి పోలీస్ మోహరింపు ఉంది అక్కడ? ఎస్, ప్రస్తుతం కొండాపూర్లో ఉధృత వాతావరణం కనిపిస్తుంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద అయితే ప్రస్తుతం ఉన్నాము. ఎన్ఎస్యుఐ నుంచి కూడా వెంకటస్వామి పిలుపుని ఇవ్వడం అయితే జరిగింది. ప్రెసిడెంట్ ఒకవైపు అనుచిత వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి మీద, కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ అవాస్తవాలు మాట్లాడుతున్నారంటూ కూడా ఇప్పటికే వెంకటస్వామి చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. భారీగా పోలీసులు కూడా మోహరించారు. దాదాపు 100కి పైన కార్యకర్తలందరూ కూడా చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ఉధృత వాతావరణం అనే చెప్పొచ్చు. దాదాపు పోలీసులు కూడా చేరుకున్నారు. పోలీసులతో పాటు కూడా అధికారులందరూ కూడా ఎవరైతే పోలీసు నుంచి ఏసీపీలు కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్సీ శ్రవణ్తో పాటు కూడా పలువురు ఎమ్మెల్యేలు కూడా చేరుకున్నారు. ముఠా గోపాల స్వామి కొడుకు కూడా ప్రస్తుతం ఉన్నారని తెలుస్తుంది. దాదాపు 100కి పైన కార్యకర్తలు కూడా లోపల ఉన్నారు. కౌశిక్ రెడ్డికి కూడా మద్దతు పలుకుతున్నారు. అదే కాకుండా సీఎం రేవంత్ రెడ్డిని కూడా తీవ్రంగా డెరోగేటరీ కామెంట్స్ చేయడం, రాజకీయంగా దుమారం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు అంటూ కూడా ఈ కమెంట్స్ పైన కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటిని ముట్టడించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ఎస్యుఐ కార్యకర్తలందరూ కూడా మరికొద్ది సేపట్లో కూడా ఇక్కడ మోహరించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు కూడా అందరు ఇక్కడనే చేరుకున్నారు. భారీగా లాఠీ చార్జ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ ద్వారా చేరుకున్నారు కూడా పోలీసులు. ఇదే కాకుండా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ఎమ్మెల్సీ శ్రవణ్తో పాటు కూడా ముఠా గోపాల్ కొడుకు కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు కూడా చేరుకున్నారని తెలుస్తుంది. నిన్న చేసిన వ్యాఖ్యలు ఏదైతే డెరోగేటరీకి సంబంధించి ఈ యొక్క నిరసనకి పిలిపించినటువంటి వెంకటస్వామితో కూడా మనం మాట్లాడాం. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇది సమర్థిస్తున్నారా బీఆర్ఎస్ పార్టీ అంటే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఇండివిజువల్ వ్యాఖ్యలుగా ఆయన వ్యక్తిగత మాటలుగా చూడాలి, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఓవరాల్ గా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల్ని సమర్థిస్తోందా? నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేట్ హ్యాకర్లతోని హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయించాడనేటువంటి మాట బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తోందా? ఎస్, ఇప్పటికే కౌశిక్ రెడ్డికి కూడా మద్దతుగా దాదాపు 200 మంది కార్యకర్తలు చేరుకున్న పరిస్థితి. అదే కాకుండా ఎమ్మెల్సీ శ్రవణ్ కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ నేతలందరూ కూడా కౌశిక్ రెడ్డి కమెంట్స్ని అతనికి మద్దతు పలుకున్నారని కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పాలన మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ హీరోయిన్లతోని గడుపుతున్నాడు, మై హోమ్ పూజాకి వెళ్తున్నాడు, అర్ధరాత్రి వేళ కూడా పార్టీలు చేసుకుంటున్నారు, వాళ్ళని లోపరుచుకుంటున్నారు అనే విధంగా కూడా అతను మాట్లాడడం జరిగింది. దాదాపు 16 మందితోని కూడా అతను ఉన్నారు. జూబ్లీ హిల్స్ ఎక్కడెక్కడ ఇంటర్నేషనల్ కంట్రీస్ లో ఆయన తిరుగుతున్నారు. ఇవంతా కూడా మాకు తెలుసు, ఈ డేటా అంతా కూడా మా దగ్గర ఉంది. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మేము ఫోన్ ట్యాపింగ్ చేసాం, మేమే చేపించామంటూ కూడా మమ్మల్ని వేధింపులకి గురి చేస్తున్నారు. పదే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిపిస్తున్నారు. ఇప్పటికే ఏసీబీ కానీ విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంటే ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకొని కూడా ఇటీవల కాలంలో జరిగిన మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ లో కూడా ఆ మహిళల పైన ఫోన్ ట్యాపింగ్ చేయడం, వాళ్ళతో పార్టీలు చేసుకోవడం, డీల్ కుదిరించుకోవడం ఇవంతా కూడా జరిగిందంటూ కూడా కౌశిక్ రెడ్డి తీవ్రమైన డెరోగేటరీ కమెంట్స్ యూజ్ చేయడం జరిగింది. ఇప్పటికే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంని కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిందంటూ కూడా ఇన్వెస్టిగేషన్ పేరుతో కూడా ఇబ్బంది పెడుతున్నారు, పదే రమ్మంటున్నారు అంటూ కూడా ఇప్పటికే చెప్పింది. అదే కాకుండా కౌశిక్ రెడ్డి మాటలు విందాం, పబ్లిక్ నుంచి కూడా ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు చెప్పండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి ఆరోపణలు కాదు, పక్కా వాస్తవాలే. 16 మందితో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్సంబంధాలు కలిగి ఉన్నాడు, 16 మంది లెక్క తెలుసు అంటూ మాట్లాడుతూనే ఆయన దుబాయ్లో ఎక్కడెవరితో పడుకున్నాడు, ఇంకా నేను కొన్ని మాటలు చెప్పలేకపోతున్నా అటువంటి భాషని కౌశిక్ రెడ్డి ప్రయోగించడం. అట్ ది సేమ్ టైం ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు, ప్రైవేట్ హ్యాకర్స్ చేత హీరోయిన్ల ఫోన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆ పలానా హీరోయిన్ ట్రాప్ చేసి ఆ హీరోయిన్ దగ్గరికి మయోం బుజాకు వెళ్తున్నాడు అనేటువంటి మాటని కౌశిక్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఒకసారి కౌశిక్ రెడ్డి మాటలు వినండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నేను ఆ కామెంట్స్ చదువుతాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తున్నారా? ఆయన మాటలు నిజమని మీరు నమ్ముతున్నారా? ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఆ కామెంట్స్ చదువుతాను. అంతకంటే ముందు కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడాడో చూద్దాం. ఉన్నాడు ఆ హీరోయిన్లని ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, నేను ఇది అలిగేషన్ కాదు, ఇది ఏ ఎంక్వైరీ అయినా ఇవ్వండి. ప్రైవేట్ హ్యాకర్లతోని రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తా ఉన్నాడు, ఆ హీరోయిన్లని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతోని దాన్ని ట్యాపింగ్ చేయించిండు. ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించిర్రో, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిర్రో మీరు అందరు కూడా చూసిర్రు. ఇవన్నీ కూడా వాస్తవాలు నేను చెప్పేది, ఏది కూడా అబద్ధాలు చెప్తలేను. ఇలా మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాకింగ్ చేసినావు, హీరోయిన్ల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నావు. ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ని ట్రాప్లో పడేసి బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ పూజాకి రాత్రి 2 గంటలకి పోయి ఆ హీరోయిన్తో ఏం చేసినావో నీకే తెలియాలి, ఇక మాకైతే తెలియదు. కానీ మాకు సంస్కారం ఉన్నది కాబట్టి ఆ హీరోయిన్ పేరు బయట పెడతలేం. కానీ మేము బయట పెట్టదలుచుకుంటే నువ్వు తిరిగిన 16 మందితోని నేను బయట పెడతా. ఏదో ఒక రోజు నువ్వు ఇదే విధంగా చేస్తూ ఉంటే నువ్వు తిరిగిన 16 మంది నువ్వు చేసింది ప్రతి నాకు తెలుసు. నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చినా, నువ్వు ఏమేమి చేసినావు, ఎక్కడెక్కడ చేసినావు, జూబ్లీస్ లేడం అనుకున్నావు, దుబాయ్ లేడం అనుకున్నావు, ఢిల్లీ లేడం అనుకున్నావు, అన్నీ తెలుసు మాకు కూడా. నువ్వు చక్కగా రాజకీయం ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేసి చక్కగా రాజకీయం చేస్తే చక్కగా మేము కూడా చేస్తాం. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. ఇవి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు. నేను కూడా కాంగ్రెస్ నుంచే వచ్చాను, వేడ తిరిగావు, 16 మందితో ఎక్కడ తిరిగావు మొత్తం నాకు తెలుసు.